అనకాపల్లి జిల్లా మాడుగుల నామినేషన్ దాఖలు చేసిన బీఎస్పీ అభ్యర్థి మాడుగుల నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ నుంచి కరణం తిరుపతిరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీవి సత్యవానికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గురై చిన్నారావు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి పలక శ్రీరామ్మూర్తి, డీఎస్పీ జిల్లా జనరల్ సెక్రటరీ పరవాడ ఈ అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాడుగుల అసెంబ్లీ ప్రజలకి జైవీమని చెప్తూ, నా పేరు కరణం తిరుపతిరావు. బహుజన సమాజ్ పార్టీ తరఫున మాడుగుల అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయబోతున్నాను. మరి ఈ రాష్ట్రంలో ఈ 2 కుటుంబాలు 4 పార్టీలు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలు, బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు పేదవాళ్ళుగానే ఉంటున్నారు. వారి చేతిలో అధికారం ఉండటం వల్ల ఈ జాతి సంపదను వారే అనుభవిస్తున్నారు గత 75 సంవత్సరాలుగా. మరి ఇటువంటి 2 కుటుంబాలు పాలన పోవాలి, బహుజన కుటుంబాల పాలన రావాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మేము 175 స్థానాల్లోనూ అలాగే 25 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ సపోర్ట్ లేనిదే ఏ పార్టీ కూడా అధికారంలో రావడానికి వీల్లేదు అనే నినాదంతో మేము పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుందని చెప్పేసి మేము పనిచేస్తున్నాం. ఈ మాడుగుల అసెంబ్లీ నుంచి ఎంతో ప్రకృతి ఇచ్చినటువంటి 5 డ్యాములు ఉన్నాయి. అత్యధిక శాతం రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నటువంటి వారు ఉన్నారు. 14,000 మంది పైబడే ఉన్నారు ఈ మాడుగుల నియోజకవర్గంలో. ఆ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడిపోయింది. ఇరు పార్టీలు ఏమీ చేయలేకపోతున్నాయి. మాకు అధికారం వస్తే ఈ మాడుగుల అసెంబ్లీ ఉన్నటువంటి అత్యధిక శాతం రైతులందరికీ కూడా ఒక కోనసీమ జిల్లాలాగా తయారు చేస్తానని చెప్పేసి నేను ఈ మాడుగుల ప్రజలు రైతులందరికీ నేను మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, అలాగే సరైనటువంటి వసతులు లేవు ఏ స్కూల్లో కానీ హాస్పిటల్స్లో కానీ. ఇవన్నీ కూడా కల్పించి ఈ మాడుగుల నుండే మార్పు అనేది ప్రారంభమని చెప్పేసి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రజలను మేము అడుగుతున్నాం, ఏను గుర్తుకు ఓటేసి మరి భావితరాలకి ఒక మార్పు దిశగా మాడుగులే ప్రజలే ఆలోచించాలని చెప్పేసి మేము వారిని కోరుతా ఉన్నాం. ఈ మాడుగుల అసెంబ్లీని ఒక గోదావరి జిల్లాల మాదిరిగా నేను